సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దరగపల్లి గ్రామం చెందిన వండ్రమల్లారెడ్డి అనే నేను. మా భార్య సుజాత ఒక 20 సంవత్సరాల నుండి మోకాల నొప్పులతో నడవలేక బాధపడుతుంటే నేను అక్కడ ఇక్కడ వేరే జాల తెలుసుకొని అక్కడ ఇక్కడ తెలుసుకొని ఆపరేషన్ కొరకు నిర్ణయించుకొని తెలుసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఆదర్శ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉన్నది. అందులో బాగా జరుగుతుందని బయట వాళ్ళు వీళ్ళు అనుడుతూ నాకు తెలుసుకొని నేను ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చి ఈ ఆదర్శ హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆ రోజు నైటు ఆపరేషన్కు మా భార్యను తీసుకుపోయి ఆపరేషన్ చేసి రూమ్లో వేసిన తర్వాత మరుసటి రోజు ఆమెకు 2 నొప్పులు ఉన్నాయి సారు, మరి ఎట్లా అని నేను వారికి డాక్టర్కి చెప్పించినాను. ఆ డాక్టర్లు అందరూ ఆలోచించుకొని కూర్చుండి విచారణ చేసి మళ్ళీ ఆ కాలు కూడా చేయించుకోమని అన్నారు. అంటే సరే సార్, మరి ఆమెకు షుగరు, బీపీ, హార్ట్ పేషెంటు, మరి ఇవన్నీ ఉన్నాయి సార్ అంటే ఇవన్నీ కూడా మేము చేస్తామని ఆ డాక్టర్లు అందరూ దాన్ని నిర్ణయించుకొని ఆ ధైర్యంతో నేను వాళ్ళకు మళ్ళీ మరుసటి రోజే నడిపించి చూపించి మళ్ళీ 2వ మోకాలు మార్పిడి కుడుక కూడా మార్పిడి చేసి నన్ను 24 గంటల్లోనే 2 కాలు చేసి నడిపించి చూపించి మళ్ళీ నన్ను రూమ్లో మా భార్యను తీసుకొచ్చి పెట్టిన తర్వాత మేము వాడు 6 రోజులు ఉన్నన్ని రోజులు కూడా డాక్టర్లు, నర్సులు, సిస్టర్లు ప్రతి వాళ్ళు 10 నిమిషాలకు 20 నిమిషాలకు మా రూమ్కి వచ్చుకుంటూ నైటు డేలా అన్ని విధాలా మమ్మల్ని సౌకర్యంగా ఉంచి సక్సెస్ చేసి పంపిండ్రు. కావున ఈ హాస్పిటల్కి రావడం నా అదృష్టము, నా జన్మధన్యంగా భావించి తిరిగి ఇప్పుడు ఈ మోకాలు మార్పిడి 2 మోకాళ్ళు కూడా ఫుల్ సక్సెస్ అయ్యి 24 గంటల తర్వాత నడిపించి చూపించి నన్ను మళ్ళీ పంపించినారు. కావున సంతోషం అనిపించింది. ఈ డాక్టర్లకు నేను రుణపడి ఉంటా అని నాకు అనిపించింది. సంతోషం. నా పేరు సుజాత. మోకాల నొప్పులకు ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను భయపడ్డా. ఎందుకు భయపడతానంటే షుగరు, బీపీ, హార్ట్ ఉన్నదని భయపడితే ఏం కాదు, అన్నిటికీ సహకరిస్తాము, మేము చేస్తామని డాక్టర్లు అన్నారు. అంత తర్వాతనే నేను చేయించుకున్నా. డాక్టర్లకు నమస్కారాలు. నాకు సంతోషమైంది.